పరిస్థితి చూడండి ఎలా ఉందో. భువనగిరి ఫోర్ట్కి వచ్చాము, ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఎక్కడ అంబో సగం వచ్చారంట, ఇంకా ఉంది అక్కడ చాలా వెళ్ళండి. రండి, ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. అటా ఓకే, కొంచెం ముందుకు వచ్చేసాం. హైదరాబాద్ మధు. ఏమని ఉంటుంది? యూట్యూబ్ ఏమన్నా చేస్తున్నా? ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఎంఎస్ఆర్ డైట్ రైట్స్ అని చెప్పి. ఇప్పుడే స్టార్ట్ చేసా పేజ్. ఓకే, ఫోర్ట్కి ఇలానేనా వెళ్ళేది? ఫోర్ట్కి ఇక్కడ నుంచి గేట్ ఇప్పుడు 10 ఓపెన్ అవుతుంది. అందులోంచి వెళ్ళాలా? మరి పక్క దారి ఏంటి? అది గుడి ఉంటుంది, హనుమాన్ గుడి ఉంటుంది. ఓకే ఓకే, ఇది మా మెట్లో, ఇదే మెట్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అండి, రేడియేటర్ సార్. యూట్యూబ్ అని అడిగాడు, కాదు ఇన్స్టాగ్రామ్ అని చెప్తే ఐడి. ఏంటి పరిస్థితి? మీ రికమెండేషన్ ఏం వాడలేదా? చెప్పాల్సింది యూట్యూబర్ అది ఇది స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పేసి. అవునా? పరిస్థితి చూడండి ఎలా ఉందో. భువనగిరి ఫోర్ట్కి వచ్చాము, ఈడ దాకా తీసుకొచ్చి లాస్ట్ కి చెట్టు కింద కూర్చోబెట్టి అక్కడ రీల్ చూస్తున్నాడు అన్న. కష్టాలు గైస్, కష్టాలు. ఇన్ఫ్లుయెన్స్ వాడారు మళ్ళీ వెళ్ళేసి. ఇంకా బైసెప్ చూసి పిసికేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నట్టు పోయారు. ఇప్పుడు ఎండ పైన ఏం ఉండదు నాకు తెలిసి, బట్ ఏంటంటే మనం జస్ట్ ఎక్స్పోజ్. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి? ఎండ పైన ఏమి ఉండదా? చెట్టు కింద కూర్చుంటేనే కనిపిస్తుంది, మీకు అక్కడ కనిపించదా? ఎండ ఉంటుంది, పైన ఏముండదు, చూడడానికి ఏముండదు అంటున్నారు. చాలా డిసప్పాయింట్మెంట్. పూర్వకాలంలో ఎక్కడ ఉన్నారండి మీరు? ఫ్యాన్లు ఉన్నాయా, ఏసీలు ఉన్నాయా మీకు? అయితే ఇలా మరి తీసుకొచ్చి చెట్ల కింద కూర్చోబెడతారా? మంచం వేసుకుని లేదా తుండేసుకుని పడుకునేవాళ్ళు. మీ కాలం వేరు, ఇది ఆ కాలం కాదు. ఈ కాలం మీరు. ఇప్పుడు ఎలా వచ్చాము? అక్కడ మాయమైపోయి ఇక్కడ వచ్చామా ఏంటి? ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఉంటుంది మనకి. ఇప్పుడు పైకి ఎక్కేటప్పుడు తెలుస్తుంది, పై ప్రాణాలు పైకి వెళ్ళిపోతాయి డైరెక్ట్. బ్యాగ్, జాకెట్, హెల్మెట్ ఇవన్నీ తీసుకుని పోవాలి. బాడీ వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. కరెక్ట్, నార్మల్ కనిపిస్తుంది కానీ చాలా ఉందన్న ఎక్కేది. హాఫ్ అన్ అవర్ ఇవన్నీ వేసుకొని పోతే 45 నిమిషాలు పడుతుంది. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? పైకి వెళ్ళేటప్పుడు ఒకటి చేద్దాం, చూద్దాం. రితిక్ రోషన్ లాగా బాడీ అండ్ హెయిర్ అన్ని కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మీ సపోర్ట్ ద్వారా ఏమైనా మనీ జనరేట్ అవుతే ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా చేసుకుంటారు. జోక్ చూడండి, అసలుకి రితిక్ రోషన్ కి పక్కన పెడితే అసలు రితిక్ రోషన్ ఎవరు అంటారు. హీరో మెటీరియల్ అన్న. కొంచెం కలర్ రంగు వేసేసి ఆడేడ చేసి టచ్అప్ వేస్తే. ఏడా ఈ డ్యామ్ ఎక్కడ? అది కూడా ఒకసారి విజిట్ చేద్దాం, మనం కూడా అట్లాంటి ఫోటోలు దిగుదాం. అంటే అన్నంత స్టైలిష్ కాకపోయినా కానీ ఏదో ట్రై చేద్దాం. అయ్యో దేవుడా అనేసాడు, మ్యాచ్ చేయలేమని చెప్పేసి. అంటే ఓపెన్ అయింది గేట్స్, ఇంకా వెళ్ళి స్టార్ట్ చేద్దాం ట్రెక్. ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఎక్కడ స్టార్ట్ చేసాం? మెట్లు ఎక్కుతున్నాం. అక్కడ మట్టి ఉంది. అంబో ఎవ్వడ్రా బాబు వీడు ఇలా పెట్టాడు. అబ్బా, వ్యూ బాగుంది. ఇక్కడ దాకా చాలే మన వ్యూ. పెద్ద మూవీలో రామ్ చరణ్. సగం వచ్చారంట, ఇంకా ఉంది అక్కడ చాలా వెళ్ళాలి. వచ్చి వచ్చినాం కావచ్చు నాకు తెలిసి. చెమటలు అయితే గారిపోతున్నాయి. సో ట్రై చేద్దాం. సమ్మర్ పీక్ పాయింట్లో 10-15 ఆ టైంలో వస్తున్నాం అంటే ఆలోచించండి ఎలా ఉందని చెప్పి. యాక్చువల్లీ అరౌండ్ 6 o'clock 7 o'clock అయితే పీస్ఫుల్గా ఉంటుండే, వేడిగా లేకుండా ఉంటుండే, చల్లగా వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఈ వేడికే సగం అవ్వట్లేదు. 32 degreesలో మేము ట్రెక్ చేస్తున్నాం. అన్నకి నిద్ర వస్తుంది, ఈ టైంలో నిద్ర ఆవలిస్తున్నాడు. ఏం చెప్తాం ఇంకా? 3ంటికి లేచామండి. అయితే మేము కూడా అదే టైం లేచామండి. సరే పదండి ముందుకెళ్దాం. రైడా? Hi. So this is Arnav. Yeah, he's a solo traveler. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. సమ్మర్ కదా, బాడీ ఫిట్నెస్ కూడా తగ్గిపోయింది. ఫుల్ ఇంక్లైన్ ట్రెక్కింగ్ ఉంది, 45 minutes స్టెప్స్ స్లోప్. దానికైతే కంప్లీట్ చేసాం ఆల్మోస్ట్, ఇంకా కొంచెం ఉంది. రండి. కంప్లీట్ అయిపోయింది. వ్యూ మాత్రం సూపర్ ఉంది. స్లోగా వస్తున్నారు చాలా మంది, బట్ నైస్ ప్లేస్.
ట్రెక్కింగ్ జరిగింది. ఆల్మోస్ట్ 40 to 45 minutes అనేది కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఎర్లీ మార్నింగ్స్ ఉంటే బెటర్. మేము 10 o'clock స్టార్ట్ చేసాం, ఆల్మోస్ట్ 10:45 అయింది. అంతే, ఇంకా బ్యాక్ కిందికి. దిగేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఎక్కేటప్పుడే కష్టం. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ట్రెక్కింగ్ అనేది. అసలు మనం స్కిప్ చేసేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అటు ఇటుకి వచ్చేసాం. अక్కడ నుండి వెళ్ళకండి, అక్కడ నుండి వెళ్తే జారుతుంది. भाई वहाँ से मत जाओ, यहाँ से जाओ. वहाँ पे गिरे तो नीचे आ जाओगे, वही स्लिप होता है. यहाँ पे सपोर्ट लेके आ सकते हो, ऐसे सपोर्ट लेके आ जाओ. దిగేటప్పుడు మస్తు మజా వస్తుంది. ఒక్కసారి జారారు అనుకోండి కిందనే నీకంలో దిగుతాడంట. పడితే మేము అన్నది అరే 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 అరే. బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడు మెల్లమెల్లగా అందరు వస్తున్నారు. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా రావచ్చు. కాకపోతే ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీ వచ్చేయండి. లేట్ అయ్యే కొద్దీ సమ్మర్ కదా, వేడి ఎక్కువ అయిపోతుంది. పైన చల్లగా ఉంది కాకపోతే. అసలు వ్యూ చూడండి ఎలా ఉందో. మేము హెల్మెట్స్ అవన్నీ అక్కడ పెట్టేసి వచ్చేసాం. భువనగిరి ఫోర్ట్ కూడా అయిపోయింది. ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ చేసుకుని కింద దిగిపోయాము కూడా ఫాస్ట్గానే. వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. ఒక 40 to 45 minutes పట్టింది ట్రెక్ చేయడానికి. 40 minutes ఈజీ. దిగేటప్పుడు తొందరగా దిగేస్తాం, ఏం ఇది కూడా అవ్వలేదు. అండ్ ఒక పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా జాకెట్ ఇంకా హెల్మెట్ ఒక దగ్గర పెట్టేసి ఇంకా వెళ్ళిపోయాము. 10 o'clock స్టార్ట్ చేసాము, 10:05 అరౌండ్ 10:05 స్టార్ట్ చేసాము ఎక్కడము. అండ్ కిందకి వచ్చేసరికి 11:30 కల్లా కిందకి వచ్చాము. అంటే 40 minutes ఎక్కడం, 20 minutes దిగడం, 10 minutes అక్కడ వెయిట్ చేసి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం. కానీ మంచిగా ఉంది పైన కూడా. అండ్ మధ్యలో కొంతమందిని కూడా కలిసాము. అతని పేరు అర్ణవ్ అంట. ఇంకిద్దరిని కలిసాము, హైదరాబాద్ నుండి. అందరు హైదరాబాద్ నుండి. ఫేస్ ఎలా ఉన్నాయి ఏంటి అనుకోమాకండి. చెమటలు పట్టేసి నేను సోడాతో కడుక్కున్నాను. అన్న వాటర్ సరిపోదు అన్నట్టు సోడా తీసుకుందా, ఏదో ఫేస్ లో గ్లో వస్తుందంట. గ్లో కాదు, ఓల్డ్ స్కూల్ మాదంతా. మా నాన్నగారు వాళ్ళు చెప్పేవాళ్ళు సోడాతో కడుక్కోమని చెప్పి. బాగుంటుంది. ఏ రీజన్ అడగాల్సింది? రీజన్ చెప్పరాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే వాటికి రీజన్స్ ఉండవు, ఫాలో అవ్వాలని. ఇప్పుడు చెప్పులు తిరిగి వేసుకుంటే మంచిది కాదు, గొడవలు అవుతాయి అంటారు. ఓకే, ఎందుకు అవుతాయి అని అడిగితే అదే దానికి రీజన్ అది తీసుకునే కొడతారు. ఇప్పుడు మా అబ్బాయి అడిగిన దానికి నేను ఏదో రీజనింగ్ చెప్తా, లేదంటే అసలు ఏం చెప్పను. ఆ రోజుల్లో ఆ రీజనింగ్ ఉండేవి కాదు. అవును అడిగా ఆ రోజులు మంచి. సో ఇంకా నెక్స్ట్ మేము ఇంకా ఎక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ ఆ స్పాట్ మనది ఏదైతే ఎండ్ స్పాట్ ఉంటుందో ఎవ్రీ టైం అక్కడ కలుద్దాం. ఇంకా మంచి డ్రింక్ తో కలుద్దాం. ఓకే, సీ యు గైస్, బై బై. వన్ స్టాప్ రైడ్ కదా డైరెక్ట్. ఓకే, లెట్స్ గో. అబ్బో ఒకటే దారి కదా, ఇంకా లెఫ్ట్ నుంచా. టైం ఎగ్జాక్ట్గా 11:47. ఒక 45 minutesలో వెళ్ళిపోతాం కావచ్చు. ఒక సెమీ గ్లౌజ్ కూడా తీసుకోవాలి. ఫుల్ గ్లౌజ్ అనేది షార్ట్ రైడ్స్కి పనిచేయదు, చాలా వేడైపోతుంది. అన్న పల్సర్ 250 నడిపిస్తున్నా కానీ భలే నడిపిస్తున్నారు. ఆల్మోస్ట్ 100 kilometers నాతో పాటే నడిపిస్తున్నారు. సో దానివల్ల మాకేంటంటే ఎక్కువ లేట్ అవుతున్నట్టు అనిపించట్లేదు. మినిమం 100 kilometers అనేది మెయింటైన్ చేస్తున్నాం, 100 kilometers/hour. అండ్ బ్రేక్స్ కూడా చాలా తక్కువగా తీసుకుంటున్నాం. అంటే ప్రస్తుతానికి అయితే షార్ట్ రైడ్సే కాబట్టి ఎక్కువ బ్రేక్స్ ఏం తీసుకోవట్లేదు. వన్ స్టాప్ రైడ్ లాగా, అంటే అక్కడ నుండి డైరెక్ట్ స్టార్ట్ అయితే ఇక్కడ ఓకే. టోల్ ప్లాజా వచ్చేసింది. హైదరాబాద్ యాదగిరి టోల్ ప్రైవేట్ లిమిటెడ్ తాజా కిచెన్ ఇక్కడ కూడా ఉందా? ప్రశాంతంగా ఉందిరా బాబు టోల్ దిగకపోతే. ఈవెన్ దో కట్టేది ఒక 50 rupees ఎంతలో ఉంటుంది, కానీ కట్టకపోతే హ్యాపీనెస్ వేరే. ఓహో అన్న ఈరోజు ఫుల్ ఓప్ మీద ఉన్నాడు. 91, 90 అన్న స్పీడోమీటర్ కనిపిస్తుంది నాకు. ఎంత మెయింటైన్ చేస్తున్నాడు? 87, 88, 89. డిజిటల్ స్పీడోమీటర్ తోటి ఇది అడ్వాంటేజ్. అన్న ఎంత వెళ్తుందో నాకు అనిపిస్తుంది. గట్కేసరి ఇంకో 8 kilometers ఉంది, అక్కడ నుండి హాఫ్ అన్ అవర్ పడుతుంది మనకు అంతే. 12:35 or 12:40 మ్యాక్సిమం రీచ్ అయిపోవాలి. 7 kilometers గట్కేసరి. అరే రే రే బస్, అరే రే ఇండికేటర్ వేసుకోండి రా బాబు. ఇండికేటర్ వేసుకోరు, ఏం లేదు, లెఫ్ట్కి వచ్చేస్తారు. అది కూడా హైవే మీద. లాస్ట్ టైం వరంగల్ వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్. ఈ రోడ్ మొత్తం ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. సో వరంగల్ రైడ్ అనేది నేను గోప్రో మౌంట్ చేయలేదు. అంటే మౌంట్ హోల్డర్ అయితే పెట్టేసాను కానీ మౌంట్ పెట్టలేదు, ఎందుకంటే 24 hours వెయిట్ చేయాలంట అది మౌంట్ హోల్డర్ పెట్టిన తర్వాత అడ్జస్ట్ అవ్వడానికి.
అరే ఏంటి స్ట్రెచింగ్ చేస్తున్నాడు బండి మీద. ఇప్పుడు కూడా టెస్ట్ చేస్తున్నాను ఎంత స్పీడ్లో అనేది మైక్రోఫోన్ డిస్టార్ట్ కాకుండా పనిచేస్తుందని చెప్పి. సో ఆల్మోస్ట్ 110 స్పీడ్లో ఉన్నాను. ఆడియో క్లీన్గా వస్తుందా లేదా అనేది చెకింగ్ అంతే. అశ్విన్ అన్న వెనకాల తిట్టుకుంటాడు నన్ను, ఏంటి సడన్గా ఇలా వెళ్ళిపోయాడు అని చెప్పి. హార్న్ కొట్టిండు, ఏడుకోయిండు ఎడ్డి. ఏం చేస్తున్నారా ఇక్కడ? లెఫ్ట్ వస్తున్నాడు, రైట్ వస్తున్నాడు, ఒకటి బ్యాక్ వస్తున్నాడు. అన్న కోసం వెయిట్ చేద్దాం, కొంచెం మెల్లగా వెళ్దాం. ఇంకా అక్కేసారి కూడా దాటేసాం. టువర్డ్స్ రాంపల్లి వెళ్తున్నాం. ఇప్పుడు మాక్సిమం 15-20 మినిట్స్ పడుతుంది కావచ్చు, అంతకన్నా ఎక్కువ పట్టదు. రోడ్ మొత్తం ఇది కూడా బాగుంది. ముందు ఈ రోడ్ చాలా ఘోరంగా ఉండే. రోడ్ ఎక్స్పాండ్ చేసి మధ్యలో డివైడర్ వేస్తారు ఇప్పుడు. సో మొత్తం ట్రాఫిక్ అయిపోయింది ఆ సిగ్నల్ వల్ల. యాక్చువల్లీ మార్నింగ్ అక్కడ వాళ్ళు రోడ్ ఏదో చేస్తున్నారు వర్క్, అంతా వన్ సైడ్ పెట్టారు, అందుకనే మొత్తం ట్రాఫిక్ అనుకుంటా. ఈ లారీలన్నీ డే టైంలో ఎంత తిరుగుతున్నాయి? అలౌడ్ లేదు కదా ఇది. ఇవన్నీ డంపియర్ ట్రక్స్ కాబట్టి పర్మిషన్ ఉందనుకుంటా. ఎంతసేపు రా బాబు, సిగ్నల్ వేయండిరా. వేడికి మండిపోతుంది బాడీ అంతా. అమ్మా వేసాడు పెన్. ఏంటి ఇంత స్మోక్ ఉంది? ఓ దేవుడా, స్మోక్ మొత్తం వీడి బండి నుండి వస్తుంది. దోమలు కొట్టే మిషన్ కన్నా ఎక్కువ వస్తుంది సైలెన్సర్లోంచి. ఒరే రే 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 రే, ఉండే బండి తేడాగా ఉంది. మళ్ళీ తిక్కగా నడుపుతున్నాడు, హెల్మెట్ లేదు. అదే ఏంది నడపడం ఏంటి అసలుకి? అదే రోడ్ వేస్తారు ఇక్కడ, చాలా బాగుంది. రోడ్ వేస్తారు కానీ ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఎందుకురా బాబు? ఇంకా 40 సెకండ్స్ ఉంది, మెల్లగా పోవచ్చు. అన్నీ గెస్టర్స్ ఇస్తున్నాడు కానీ నాకు అర్థం అవ్వట్లేదు ఏంటో. దేవుడా, 100 సెకండ్సా? యాక్చువల్లీ 60 సెకండ్స్ ఉన్నాయి. గ్లౌస్ తీసేసి బ్యాగ్లో పెట్టేసుకుంటే అయిపోతుందిగా. సిగ్నల్ పడలేదు, ఆడదాకా వెళ్ళిపోయారు జనాలు. అమ్మా మహాతల్లి, ఫస్ట్ ఫోన్ మాట్లాడు, దాని తర్వాత నువ్వు నడుపుతులే. రెండు ఎందుకు కలిపి చేస్తున్నావు? ఎంత కాన్ఫిడెన్స్ అసలుకి. ఫోన్ మాట్లాడుతూ నడిపేస్తుంది. ఇది మన ఇండియన్ రోడ్స్ కథ. ఎవడికి ఇష్టం ఉన్నవాడు ఆడు రోడ్డు బ్లాక్ చేసుకొని టెంట్లు వేసేస్తాడు. అన్నీ ఎక్కిచ్చేసి వెళ్ళిపోతున్నాడు. ఫోన్ వాడుకుంటూ పక్క ఇండికేటర్ ఏం వేసేది లేదా? లాస్ట్ మూమెంట్లో ఇండికేటర్ వేసి స్లో డౌన్ చేసి తిప్పేస్తారు. ఫైనల్గా మన స్పాట్కి అయితే వచ్చేసాం. ఫైనల్లీ డన్. ఈరోజు బాడీ బాగా అలసిపోయింది, ట్రెక్కింగ్ ఎక్కువ.